నమస్కారం. వాతావరణాన్ని ముందుగానే పసిగట్టడంలో అంటే ఫోర్కాస్టింగ్లో, అలాగే విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో మన దేశం ఎంత గొప్ప ముందడుగు వేసిందో ఈరోజు వివరంగా చూద్దాం. అసలు ఇంత పెద్ద దేశంలో ఇంత విభిన్నమైన వాతావరణం ఉన్న మన దగ్గర కోట్లాది మంది ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడ్డం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ సవాలు ఎంత పెద్దదో ముందు అర్థం చేసుకుందాం. 75% అంటే మన దేశంలోని దాదాపు ప్రతి 4 జిల్లాల్లో 3 జిల్లాలు తుఫానులు, వరదలు, వడగాడ్పులు ఇలా ఏదో ఒక ప్రమాదం బారిన పడుతూనే ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు ఈ సమస్యలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం రండి. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన వాతావరణ సవాలు ఏంటి, దానికి పరిష్కారంగా వచ్చిన డిజిటల్ సిస్టమ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల మన ప్రాణాలు, వనరులు ఎలా సేవ్ అవుతున్నాయి, చివరగా ఇది ప్రపంచానికే ఎలా ఒక కొత్త స్టాండర్డ్గా మారిందో చూద్దాం. సరే, ముందుగా మొదటి పాయింట్ భారతదేశపు వాతావరణ సవాలు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం. చూడండి, మనకు చాలా పెద్ద సముద్ర తీరముంది. భౌగోళికంగా ఎన్నో తేడాలున్నాయి. మన వ్యవసాయం మొత్తం ఋతుపవనాల మీదే ఆధారపడుంది. దీనివల్ల ఏటా 100ల కొద్దీ తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాం. అందుకే కరెక్టుగా వాతావరణాన్ని అంచనా వేయడం అనేది జస్ట్ ఒక సైన్స్ ప్రాజెక్ట్ కాదు, ఇది మనందరి భద్రతకు సంబంధించిన విషయం, ఒక రకంగా జాతీయ భద్రతతో సమానం. మరి ఎంత పెద్ద సవాలుకు మన దగ్గర సమాధానం లేదా? ఉంది. మనమే మన సొంత టెక్నాలజీతో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని తయారుచేసుకున్నాం. అదే ఈ డిజిటల్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. పదండి, దాని గురించి తెలుసుకుందాం. దీని పేరే MHWDSS, అంటే మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. పేరు కొంచెం పెద్దగా ఉన్నా దీని పని చాలా సింపుల్. ఇది మన వాతావరణ శాఖ IMD వాళ్లు స్వయంగా తయారుచేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది మన దేశానికి ఒక డిజిటల్ కవచంలా పనిచేస్తుందన్నమాట. వాతావరణానికి సంబంధించిన సమాచారమంతా ఒకే చోటికి తెచ్చి విశ్లేషించే ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాంటిది. దీని వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో చూడండి. హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అంటే వాతావరణ సమాచారం అందరికీ, ప్రతి ఇంటికి చేరాలి. టైంకి సరైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు అనేది దీని ఉద్దేశం. సరే, బావుంది. కానీ ఈ సిస్టమ్ పనిచేసే విధానమేంటి? అంటే ఈ కాంప్లెక్స్ డేటానంతా మనకు అర్థమయ్యేలా, మనల్ని కాపాడే హెచ్చరికలుగా ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, రాడార్లు, శాటిలైట్ల నుంచి మొత్తం డేటాను తీసుకుంటుంది. తరువాత ఆ డేటానంతా GIS మ్యాప్ల సాయంతో ఒకే చోట విశ్లేషిస్తుంది. మూడోది, ఖచ్చితత్వాన్ని పెంచడానికి మోడల్స్ని, రియల్ అబ్జర్వేషన్స్ని పోల్చి చూస్తుంది. ఇక ఫైనల్గా ఆ హెచ్చరికలను మన మొబైల్స్కి SMS ల రూపంలో యాప్స్ ద్వారా అందరికీ పంపిస్తుంది. అసలు విషయమేంటంటే, ఇందులో 90% పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడ పాత పద్ధతికి, కొత్త డిజిటల్ పద్ధతికి ఉన్న తేడా చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఇంతకుముందంతా మాన్యువల్గా జరిగేది. వేరువేరు చోట్ల నుంచి సమాచారం వచ్చేది, చాలా టైం పట్టేది. కాని ఇప్పుడంతా ఆటోమేటెడ్, అంతా ఒకే చోట. ముఖ్యంగా ఇది కేవలం వర్షం పడుతుంది అని చెప్పదు. ఫలానా చోట ఈ వర్షం వల్ల వరదలు రావచ్చు అని దాని ప్రభావాన్ని కూడా ముందే హెచ్చరిస్తుంది. అది దీని స్పెషాలిటీ. సరే, ఈ సిస్టమ్ అంతా బానే ఉంది, కానీ నిజంగా ఇది పనిచేస్తోందా? దీనివల్ల మనకు లాభం ఏంటి? ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. ఈ నంబర్స్ చూడండి, ఎంత పెద్ద మార్పొచ్చిందో. ఫోర్కాస్ట్ రెడీ చేయడానికి పట్టే టైం సగానికి సగం తగ్గిపోయింది. అంటే 50% బెటర్. ఖచ్చితత్వం 30% పెరిగింది. ఇక అత్యంత ముఖ్యమైనది, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఖర్చు ఏకంగా 1/3 పడిపోయింది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇంకా చెప్పాలంటే, మనకు 5 రోజుల ముందే వచ్చే హెచ్చరిక ఇప్పుడు ఏకంగా 7 రోజుల ముందే వస్తోంది. దీనివల్లే గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను వచ్చినప్పుడు ఒక్క ప్రాణం కూడా పోకుండా అందర్నీ కాపాడగలిగాం. అంతేకాదు, దీనికోసం మనమిప్పుడు విదేశీ కంపెనీల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన జనాభాలో దాదాపు 80% మందికి ఈ హెచ్చరికలు అందుతున్నాయంటే దీని సక్సెస్ రేట్ అర్థం చేసుకోవచ్చు. ఇక డబ్బు, పర్యావరణం విషయానికొస్తే సంవత్సరానికి ఏకంగా 250 కోట్ల రూపాయల ఆదా అవుతున్నాయి. ఇందులో మ్యాన్ పవర్ సేవింగ్స్ ఒక 57 కోట్లు. అంతేకాదు, టన్నుల కొద్దీ కాగితం, లక్షల యూనిట్ల కరెంటు, వేల లీటర్ల నీళ్లు, ఇవన్నీ కూడా ఆదా అవుతున్నాయన్నమాట.
ఈ సిస్టమ్ ప్రభావం కేవలం విపత్తులకే పరిమితం కాలేదు. దీనివల్ల రైతుల వార్షిక ఆదాయం ఏకంగా 52.5% పెరిగిందట. హెల్త్ సెక్టార్లో వడగాడ్పుల గురించి, వ్యాధుల గురించి ముందే హెచ్చరిస్తుంది. అలాగే పవర్ ప్రాజెక్టులను కాపాడటానికి, పర్యావరణాన్ని రక్షించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సహజంగానే ఇంత పెద్ద సక్సెస్ సాధించినప్పుడు గుర్తింపు కూడా అదే స్థాయిలో వస్తుంది. మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ సిస్టంకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మన భారత వాతావరణ శాఖ బంగ్లాదేశ్, మాల్దీవులు, యుఏఈ లాంటి దాదాపు 10 పొరుగు దేశాలకు వాతావరణ హెచ్చరికలు అందిస్తోంది. అంటే మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా మన చుట్టుపక్కల దేశాలకు కూడా సాయం చేస్తూ ఒక ప్రాంతీయ నాయకుడిగా ఎదుగుతున్నాం. దీనికొచ్చిన అవార్డులు చూస్తేనే అర్థమవుతుంది దీని రేంజ్ ఏంటో. నేషనల్ గవర్నెన్స్ అవార్డ్, ఐక్యరాజ్యసమితి నుంచి ససకావ అవార్డ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఈ సిస్టమ్ని వెతుక్కుంటూ వచ్చాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఒకప్పుడు వాతావరణ మార్పులకు భయపడే స్థితి నుంచి ఇప్పుడు వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఒక స్మార్ట్ నేషన్గా ఇండియా మారింది. మన సొంత టెక్నాలజీని నమ్ముకుంటే ప్రాణాలను కాపాడటమే కాదు, ఆర్థికంగా బలపడి ప్రజల నమ్మకాన్ని కూడా ఎలా గెలుచుకోవచ్చో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో భారతదేశం స్వంతంగా నిర్మించుకున్న ఈ డిజిటల్ కవచం మిగతా దేశాలకు ఒక స్ఫూర్తి కాదా? వాళ్లు కూడా ఇలాంటి వ్యవస్థలను నిర్మించుకోవడానికి మన మోడల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.